మా ఫ్రెండ్ కి నెలకి 10 లక్షల జీతమైనా ఒక్క రూపాయి కూడా తన చేతికి రావట్లేదు. ఎందుకు షార్ట్ గా నేను ఇక్కడ చెప్తాను. ఇంకా ఇలాంటి విషయాలని వివరంగా తెలుసుకుని వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఈ నంబర్స్ కి కాల్ చేసేయండి. అమెరికాలో మా ఫ్రెండ్ జీతం నెలకి 10 లక్షలు. అంటే తనకి జాబ్ వచ్చి 6 నెలలు అయింది. అంటే ఇప్పుడు తన చేతిలో ఉండాల్సింది ఎంత? 60 లక్షలు కదా. అంటే ఆ 60 లక్షలతో తను మాస్టర్స్ కి తీసుకున్న అప్పు మొత్తం తీరిపోద్ది కదా. కానీ విషయం ఏంటంటే తన అప్పు తీరలేదు, తన చేతిలో ఇక్కడ ఒక్క రూపాయి కూడా లేదు. ఏమయ్యాయి 60 లక్షలు అనుకుంటున్నారా? తను చేసిన చిన్న తప్పు వల్ల 60 లక్షలు చేతికి రాలేదన్నమాట. ఆ తప్పు మీరు చేయకూడదని చెప్తున్నాను. ఈఏడి కార్డు మీరు గ్రాడ్యుయేట్ అయిన వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈఏడి కార్డ్స్ రావడం చాలా లేట్ అవుతుంది. సో అప్పటికి మీకు జాబ్ వచ్చింది అనుకో, అయినా ఈఏడి కార్డ్ లేట్ అయింది అనుకో, సో మీకు ఆ జీతం పడదనమాట. ఓన్లీ మీకు ఆ ఈఏడి కార్డు వర్క్ పర్మిట్ వస్తేనే మీకు జీతం వస్తుంది. సో తన 60 లక్షలు పోగొట్టుకుంది. సో ఇప్పుడు కాంపిటీషన్ గురించి అవగాహన లేక తను లేట్ గా అప్లై చేసింది. సో మీరు గ్రాడ్యుయేట్ అవుతున్నట్టయితే మీరు తప్పు చేయకూడదు అని చెప్తున్నాము. సో ఇలాంటి ఎన్నో విషయాలు లుమినరీ